ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ చేయడం. కన్ఫ్యూజన్ లో ఉన్న చోట ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, క్లారిటీ ఉన్న చోట ఎక్సలెన్స్ ఖచ్చితంగా పుడుతుంది. ఒక ఎంప్లాయీకి మీరు ఇలా చెప్పారు, బాగా పని చేయాలి అని. అతను అడిగాడు, బాగా అంటే ఎలా? మీ దగ్గర సమాధానం ఉందా? ఎందుకంటే చాలా కంపెనీల్లో ఎంప్లాయీస్ ఫెయిల్ అవ్వడానికి కారణం టాలెంట్ కాదు, వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్పష్టంగా తెలియకపోవడం. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ అనుకుంటారు ఇది కామన్ సెన్స్ కదా, చెప్పాల్సిన అవసరం ఏముంది. కానీ నిజం ఏంటంటే మీకు కామన్ సెన్స్ గా అనిపించేది ఎంప్లాయీకి తెలియకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ తనకు సరైనది అనిపించిన విధంగా పనిచేస్తాడు, ఓనర్ తనకు సరైనది అనిపించిన రిజల్ట్ ని ఆశిస్తాడు. ఫలితం డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్, బ్లేమ్. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన 5 విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, సక్సెస్ అంటే ఏంటి, ఈ రోల్ లో మంచి పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, సేల్స్ రోల్ అయితే టార్గెట్ ఎంత, ఎడిటర్ అయితే క్వాలిటీ అంటే ఏంటి, రిసెప్షన్ అయితే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి. రెండోది, ప్రయారిటీస్ ఏవి. అన్ని ఇంపార్టెంట్ అనడం కాదు, ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పడమే. ఈ 3 పనులు ముందు అని స్పష్టంగా చెప్పండి. థర్డ్ది, డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి, త్వరగా చేయనొద్దు, ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు అని చెప్పండి. క్లారిటీ టైం ని కాపాడుతుంది. ఫోర్త్, బిహేవియర్ ఎక్స్పెక్టేషన్స్. టీమ్ తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ ని ఎలా ట్రీట్ చేయాలి, వాల్యూస్ ఏవి, ఇవి కూడా పర్ఫార్మెన్స్ లో భాగమే. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, రివ్యూ ఎప్పుడు, కరెక్షన్స్ ఎలా, ఇంప్రూవ్మెంట్ ఎలా అని తెలిస్తే ఫియర్ ఖచ్చితంగా తగ్గుతుంది, గ్రోత్ పెరుగుతుంది. మీకు చిన్న కథ చెప్తాను. ఓనర్ తన ఎంప్లాయీ పై కోపంగా ఉన్నాడు, ఇది నేను అనుకున్నట్లు చేయలేదు అని అన్నాడు. అప్పుడు ఎంప్లాయీ ఒక మాట అన్నాడు, సార్ మీరు ఎలా కావాలో ఎప్పుడు చెప్పలేదు నాకు అని అన్నాడు. చాలా సార్లు పీపుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అన్క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్పనా, అమెజాన్ లో ప్రతి రోల్ కి స్పష్టమైన మెట్రిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ ఇంప్రూవ్డ్ అని. ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ గా ఉంటే ఎంప్లాయీస్ గెస్ చేయరు, డెలివరీ చేస్తారు. ఇదే అసలైన పవర్ఫుల్ షిఫ్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్ రీడింగ్ లీడర్షిప్ కాదు, క్లారిటీ లీడర్షిప్. వాళ్ళకి అర్థమై ఉంటుంది అనుకోవద్దు, నేను స్పష్టంగా చెప్పానా అని మిమ్మల్ని మీరే అడగండి. క్లారిటీ ఉన్న చోట కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉన్న చోట ఓనర్షిప్ కూడా పుడుతుంది. కాబట్టి ఈ రోజు మీ టీమ్ లో ప్రతి రోల్ కి ఒక పేజ్ ఎక్స్పెక్టేషన్స్ రాయండి. అందులో సక్సెస్ ఎలా కనిపిస్తుంది, టాప్ 3 ప్రయారిటీస్ లో ఏవి, డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి, వాల్యూస్ ఏవి అనేవి క్లియర్ గా ఉండాలి. ఈ ఒక్క ఎక్సర్సైజ్ హాఫ్ ప్రాబ్లమ్ ని తగ్గించేస్తుంది. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్స్ ఎంప్లాయీస్ ని అలసటకు గురి చేస్తుంది, అజంప్షన్స్ రిలేషన్షిప్ ని దెబ్బతీస్తాయి, కానీ క్లారిటీ ట్రస్ట్ ని పెంచుతుంది. గ్రేట్ లీడర్స్ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు గెస్, దే హెల్ప్ పీపుల్ సక్సీడ్ బై మేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే when people know exactly what winning looks like, they stop surviving at work and start excelling at it. అవునా కదా, మీరే ఉంటారు, కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.